రుభ్యో నమ శ్రీమాత్రే నమ. ఇప్పుడు శతభిష నక్షత్రం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. శతభిష నక్షత్రానికి అధిదేవత వరుణుడు, అధిపతి రాహువు, రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి. అదేవిధంగా శతభిష నక్షత్రం ఉన్నటువంటి రాశికి అధిపతి శని, శనికి అధిష్టాన దేవత శివుడు. కాబట్టి ఈ నక్షత్రం వారు శివారాధన దుర్గారాధన చేస్తే చాలా బాగుంటుంది. ఈ నక్షత్రం వారి యొక్క అదృష్ట రత్నము గోమేధికం, అదృష్ట వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 4, అదృష్ట వారము శనివారం. ఈ నక్షత్రం వారి యొక్క అదృష్ట వృక్షము చండ్ర చెట్టు లేదా మారేడు చెట్టు. ఈ నక్షత్రం వారు పఠించవలసినటువంటి మంత్రము ఓం సింహికాగర్భ సంభూతాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఒక 21 సార్లు పారాయణ చేసుకుని శివుడి దగ్గర నక్షత్ర గాయత్రి అయినటువంటి వరుణమూలాయ విద్మహే బృహద్రూపాయ ధీమహి తన్నో శతభిష ప్రచోదయాతు. ఈ నక్షత్ర గాయత్రిని చక్కగా 4 సార్లు పారాయణ చేసుకుంటూ ఉంటే ఈ నక్షత్రం వారికి ఉన్నటువంటి గండాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. మీరు మరిన్ని నక్షత్రాల గురించి, మన హిందూ ధర్మాలు ఆచార వ్యవహారాలు వాటిలో రహస్యాల గురించి, పండగల గురించి, వాటి యొక్క ప్రాశస్త్యం గురించి, పర్వాల గురించి, పంచాంగాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన చిర్రావూరి ఫౌండేషన్ మరియు చిర్రావూరి జయం ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జయం.